సిక్కోలు జిల్లాలో మంత్రిపై టీడీపీ అభ్యర్థి పైచేయి సాధిస్తారా లేదంటే వైసీపీ తన పట్టును నిలబెట్టుకుంటుందా? వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు అప్పులరాజుని కలిసొస్తుందా? ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ అభ్యర్థికి ప్లస్గా మారిందా? సంక్షేమమే అప్పలరాజును గెలిపిస్తుందా? వైసీపీ తప్పిదాలే టీడీపీకి వరంగా మారాయా? గౌతు లచ్చన్న వారసత్వాన్ని శిరీష కొనసాగిస్తారా? వైసీపీ ప్లస్లేంటి, టీడీపీ మైనస్లేంటి? శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గానికి రాజకీయంగా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పారిశ్రామికంగా, రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతం. వైసీపీ తరపున సీదిరి అప్పలరాజు, టీడీపీ తరపున గౌతు శిరీష పోటీ చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని అప్పలరాజు 2019 ఎన్నికల్లో పొలిటికల్ తెరపై తళుక్కుమన్నారు. అనతి కాలంలో మంత్రి పదవి చేపట్టారు. సిక్కోలు రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియలేదా? అదే అప్పలరాజుకు మైనస్గా మారిందా? ఈ చర్చే సొంత పార్టీ నేతల్లో జరుగుతోంది. పలాస నియోజకవర్గంలో పలాస మున్సిపాలిటీ, మందస, వజ్రపు కొత్తూరు మండలాలున్నాయి. 2019లో వైసీపీ తరపున గెలిచిన అప్పలరాజు నియోజకవర్గంపై మంచి పట్టు సాధించారు. మంచి వాగ్దాటి కావడం, సామాజిక సమీకరణాలు సీదిరికి కలిసొచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో మంత్రి అప్పలరాజుకు గెలుపు అంత ఈజీ కాదు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పలాసలో మొత్తం 2,19,348 మంది ఓటర్లున్నారు. 1,65,257 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 76,839 మంది, 88,416 మంది మహిళలు ఓటేశారు. 2014లో 71.80%, 2019లో 72.90% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో పోలింగ్ ఎక్కువగా నమోదు కావడంతో పెరిగిన ఓట్లు ఎవరికి పడతాయన్నది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు సహా ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు, కిడ్నీ రోగులకు ఇస్తున్న 10,000 పెన్షన్ విజయ తీరాలకు చేరుస్తాయని వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు చుట్టూ కోటరీగా చేరిన ఓ 4 వ్యక్తులే గెలుపు అవకాశాలు సన్నగిల్లేలా చేశారన్న విమర్శలున్నాయి. పలాసలో వైసీపీ గెలుపు గ్యారంటీ అనుకుంటే పోలింగ్ నాటికి పరిస్థితులు మొత్తం మారిపోయాయని వైసీపీ నేతలు చెప్పుకున్నారు. 2019లో అప్పలరాజు గెలుపు కోసం కష్టపడిన కాళింగులను వ్యూహాత్మకంగా దూరం చేశారు. కాళింగులే పలాస నియోజకవర్గంలో డిసైడింగ్ ఫ్యాక్టర్. మంత్రి కోటరీలో ఉన్న నేతలే కాళింగుల్లో పట్టున్న నేతలను పొమ్మల్లేక పొగబెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. రహదారుల విస్తరణ చేయకపోవడం, భూ కబ్జాలు చేయడం, ఎదురు తిరిగితే దాడులు చేయడం వంటివి వైసీపీకి మైనస్గా మారాయి. పలాస రూరల్, మందస, వజ్రపు కొత్తూరులో వైసీపీ బలంగా ఉన్న పలాస మున్సిపాలిటీల్లో కేడర్ దూరమైంది. బలమైన కేడర్ ఉన్నప్పటికీ నాయకత్వ లోపం టీడీపీని వేధించినట్టుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి శిరీష ఒంటెత్తు పోకడలు, స్థానికంగా ఉండకపోవడం, పార్టీ కార్యక్రమాలకి ఇలా వచ్చి అలా వెళతారన్న అపవాదును మూటగట్టుకున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం, అచ్చెన్నాయుడు ఫ్యామిలీ నుంచి డైరెక్షన్ కోసం వేచి చూడడం మైనస్ అంటున్నారు. జనసేన నేతలు సంపూర్ణంగా మద్దతివ్వడం, మత్స్యకార, అగ్నికుల క్షత్రియులు టీడీపీ వైపు మొగ్గు చూపడంతో తామే గెలుస్తామని టీడీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో మంచి మెజార్టీ వస్తుందని, పలాస పట్టణంలో టీడీపీతో సమానంగా ఓట్లొస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అటు టీడీపీ నేతలు పలాస పట్టణంతో పాటు వజ్రపు కొత్తూరులో భారీగా ఓట్లు పడ్డాయని, తమదే గెలుపని గౌతు శిరీష అనుచరులు చెప్తున్నారు. మంత్రి అనుచరులు సాగించిన అరాచకాలే తమకు ప్లస్గా మారాయని తమ్ముళ్లు అంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కావడం, ప్రజా వ్యతిరేకత గెలిపిస్తాయని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.